బాబాయ్ నమస్తే, ఏం చేస్తుంటారు? వ్యవసాయం నేను ప్రస్తుతం ఖాళీగా ఉండే వ్యవసాయం చేసి ఖాళీగా ఉన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చింది, 20 నెలలు అనేది కంప్లీట్ అయిపోయింది. అసలు ఎలా ఉందంటారు వీళ్ళ పరిపాలన అనేది? పరిపాలన అయితే బాగానే ఉంది. రెవెన్యూ వ్యవస్థ సరిగా లేదు. రెవెన్యూ వ్యవస్థ అంటే ఏ విషయంలో ఇబ్బంది పడుతున్నారు మీరు రెవెన్యూలో? రెవెన్యూలో సోడారు పంచాయతీ ఏరియాలో మన్నవన్ ఆశ్రమం పేరిట 506/3Aలో ఎకరం 70 సెంట్లకి అడంగలు లేదు 1B వస్తుంది. అడంగల్ మాయాని పేపర్లో 2 నెలల నాడు వేశారు. అడంగల్ మాయాని పేపర్లో జ్యోతి పేపర్లో వేశారు. అడంగల్ మాయ అంటే వాళ్ళు అడంగలు తీసేసి మళ్ళీ అడంగలు ఎక్కియాలంటే డబ్బులు తీసుకుని ఎక్కియటానికి కోసం తీసేసారని రాశాడు దాంట్లో మీటర్లో. ఆ పేపర్ తీసుకెళ్లి సోడవరం విఆర్ఓ గారికి ఇచ్చా. ఇది పేపర్ దిగో ఇట్లా చేశారు, ఏంది ఇది అని ఎంఆర్ఓ గారు చూపెట్టమని చెప్పాడు. పోయి ఎంఆర్ఓ దగ్గరకు పోయా. ఎంఆర్ఓ సంతకం పెట్టి విఆర్ఓ రిపోర్ట్ రాసిస్తాడు, తీసుకురమ్మన్నాడు. విఆర్ఓ రిపోర్ట్లో నేను మొత్తం ఇచ్చా జిరాక్స్లు. 1933లో మా మిస్సెస్కి మా మామగారు నాన్న కొన్నాడు. 1933లో కొన్నాడు. ఆ చేను 1995లో మా మిస్సెస్కి రిజిస్టర్ చేశాడు ఆయన, మా మామగారు. ఆ స్టాంపు జిరాక్స్లు ఇచ్చా. అవి తీసుకుని ఆయన ఇది వారసత్వంగా వచ్చిన భూమి అని రిపోర్ట్ రాసి ఇచ్చాడు విఆర్ఓ. వాళ్ళకి తీసుకెళ్ళి ఎంఆర్ఓ గారికి ఇచ్చాడు. ఆ రిపోర్ట్ నాకు చూపించాడు విఆర్ఓ గారు, వారసత్వంగా వచ్చిన భూమి అని నాకు చూపించాడు విఆర్ఓ గారు. తర్వాత అది టైం పట్టుద్ది అని అన్నాడు ఆయన. 4 సార్లు తిరిగా సోడవరం. ఆయన 4 ఊళ్ళకి ఇన్ఛార్జ్ ఆయన విఆర్ఓ గారు. ఎంగళాయపాలెం, పొత్తూరు, సోడారం, ఇంకో 4 ఊరు ఉంది. ఇప్పుడు వాళ్ళు అసలు ఏమంటున్నారు దాని గురించి? అసలు ఏమంటున్నారు, పైనుంచి రావాలండి, ఇది కలెక్టర్ దగ్గర నుంచి రావాలి. మీరు దేంట్లో పెట్టారు? 22లో పెట్టారో 21A పెట్టారా? ఎలా పెట్టారు దాన్ని? అసలు 22 మాకు సంబంధం మాది అడంగల్ రావట్లేదు అంటారు. అడంగల్ 1B వస్తుంది, అడంగల్ రావట్లా. 1B వస్తుంది కానీ అడంగల్ రావట్లేదు. 2023లో అడంగల్ వచ్చింది, 26లో అడంగల్ ఎందుకు రావట్లా. జిరాక్స్లు పెట్టా. ఇది ఆర్టీఓ దగ్గరకు పోయి రావాలన్నాడు. అంటే రెవెన్యూ వ్యవస్థలో ఇంకా మార్పు రాలేదంట. అలా ఆర్టీఓ దగ్గరకు పోయి ఆర్టీఓ దగ్గర జరిగి రావాలి. ఆయన దగ్గర సర్టిఫై అయ్యి మళ్ళీ ఎంఆర్ఓ గారి దగ్గరికి వస్తే ఎంఆర్ఓ గారు లాగిన్ చేస్తాడు, అప్పుడు మేము ఎక్కిస్తాం అన్నాడు. ఇవన్నీ ఓకే బాబాయ్. ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారు అయితే చాలా క్లియర్ గా చెబుతున్నారు, రైతులను ఇబ్బంది పెడితే మాత్రం క్షమించను అని అంటున్నారు. అయినా సరే ఈ రెవెన్యూ వ్యవస్థలో ఎందుకని మార్పు రావట్లేదు అంటారు? ఎందుకు రావట్లేదంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ అక్కడ వచ్చింది. రెవెన్యూ డిపార్ట్మెంట్ అక్కడ తలబడింది. దానికి ఎవరేం చేస్తారు? అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెబుతున్నట్టు రైతులను ఇబ్బంది పెడుతుందంటారా ఈ కూటమి ప్రభుత్వం? మరి ఆ విషయం నాకు తెలియదు. అట్టే చంద్రబాబు గారు అన్ని ఇప్పుడు పైనుంచి చంటుతాడు, కింద రెవెన్యూ మంత్రి చూసుకోవాలి. చంద్రబాబు ఏం చేస్తాడు? రెవెన్యూ డిపార్ట్మెంట్ అక్కడికి వాళ్ళు పేపర్లో చూస్తానే ఉండ. పాపం చంద్రబాబు గారు బాగానే ఖండిస్తున్నాడు, బాగానే ఆర్డర్లు ఇస్తున్నాడు, చేయండి చేయండి అని. వాళ్ళు అయినా ఇంకా అట్లా వాళ్ళు అక్కడ ప్రభుత్వాల్లో అవినీతి పెరిగిపోయి ఆఫీసర్లు కాటనా ఇప్పుడు అవినీతి కోసం, అవినీతి డబ్బు కోసం ఇప్పుడు కూడా అట్టగా గత ప్రభుత్వం ఆ వాసనలు ఇంకా పోలేదంట. పాకనే చేయట్లా. అది విషయం. సరే, ఇవన్నీ ఒక ఎత్తు బాబాయ్. మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సూపర్ 6 అన్నారు. సూపర్ 6 హామీలు ఏమో అమలు చేయట్లేదు చంద్రబాబు నాయుడు. మొత్తం రాష్ట్ర ప్రజలందరికీ వెన్నుపోటు పొడిచాడు అంటున్నారు కదా, నిజమేనది? సూపర్ 6 పథకాలు ఎందుకు అమలు కావట్లేదు? సూపర్ 6 పథకాలకు సంబంధం లేదు. సూపర్ 6 పథకాలు బాగానే అమలు అవుతున్నాయి. దాని గురించి ఆలోచన లేదు. 20,000 రూపాయలు ఇస్తుంటే సంవత్సరానికి రైతుకి పెన్షన్ 3,000 4,000 చేశారు. మరి 15,000 రూపాయలు 20,000 రూపాయలు చేశారు రైతు భరోసా. మరి ఇంకే మరి మిగతా అన్ని రేషన్ కానీ మిగతా అన్ని ఇస్తానే ఉండరు. ఇంకా ఏంది ఎక్కడ? రైతు భరోసా ఒక సంవత్సరం ఎగరగొట్టాడు. అలాగే మహిళలకు ఇవ్వాల్సిన 1,500 ఒక్కొక్కరికి 36,000 బాకీ ఉన్నాడు చంద్రబాబు నాయుడు. మొత్తం కుటుంబానికి తీసుకుంటే 1,00,000 రూపాయలు బాకీ ఉన్నాడు అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. అవి చెప్పుకోవడానికి కొత్త కానీ ఇప్పుడు దాని నుంచి అన్ని చేయాలి కదా ప్రభుత్వం. ఇప్పుడు అమరావతి కట్టాలి, రాజధాని కట్టాలి, మరి
ఉద్యోగస్తులు జీతాలు కట్టాలి, పెన్షన్లు కట్టాలి, ఇవన్నీ చేసుకుంటూ వస్తున్నాడు కదా వరుసగా. దాని గురించి సమస్య కాదు, రెవెన్యూ డిపార్ట్మెంట్ ముఖ్యంగా సమస్య. మెయిన్ రెవెన్యూ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ని ఇబ్బంది పెడుతుంది అంటారు. నేను చెప్పాలంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ అలింగట్ల, ఇంకా పాత వాసనల మూలకానే అలింగట్ల అని నేను అనుకుంటున్నా. అంటే ఇంకా రెవెన్యూ డిపార్ట్మెంట్ మీద ప్రభుత్వానికి గ్రిప్ రాలేదనుకోవాలంటారా మరి? రాలా రాలా ఇంకా మాట వింటలేదు అధికారులు అయితే. వినట్లేదని అనుకుంటున్నా నేను. ఎందువల్ల అంటారు? ఎందువల్ల అంటే వాళ్ళు చెవట్లా, ఇందా చెప్పాను కదా, అడంగల మాయాన్ని తిరిగి పెట్టాడు, పేపర్ ఇచ్చే కదా ఆయనకి. ఏదైనా రూపాయి కోసం పనిచేస్తుంది అంటారు. ఆయన ఇప్పుడు అయ్యూరావు గారు మారిపోయాడు. మొన్న వెళ్ళాను, మొన్న 20 రోజులు నాకు పోతే ఈ ఆర్డీఓ దగ్గర ఉందంటే, ఇది రాగానే మా దగ్గరకు వచ్చి ఎంఆర్ఓ గారి దగ్గరకు వచ్చి, ఎంఆర్ఓ దగ్గరకు వచ్చి లాగిన్ అవుద్ది, అప్పుడు ఎక్కిస్తాం అన్నాడు. ఇప్పుడు మన ఫోన్ చేస్తే నేను మారానంటే ఇంకొక ఆయన వచ్చాడు, ఆయన పోయి కలువ అంటున్నాడు. ఇక నేను ఈ వయసులో, నా వయసు 75 ఏళ్ళు, నేనేం కలిసేది ఏం తిరిగేది. ఓకే, ఇవన్నీ ఒక ఎత్తు అయితే కనుక రాష్ట్రంలో అయితే కనుక కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలం అయిపోయింది. దానికి నేను ఒప్పుకోను. ఒక రెవెన్యూ వ్యవస్థ అలింగా అట్లా. ఇది నేను అంటుంది కదండి, జగన్మోహన్ రెడ్డి గారు అన్నమాట. రాజకీయాలు నేను మాట్లాడను. విషయం ఇది ఉన్న విషయం చెప్పా అంతే, అంత మట్టుకే. నా అడంగల సమస్య నేను చెప్పా. నేను ఇంకా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అందరూ ఉండరు ఆడల్లో ఎట్టిన, నా పోటీళ్ళు ఒకళ్ళు తగులుతారు. అదే మా ఊరు ఏరియా కదా, చౌడారం ఏరియా. మా అత్తగారు ఇచ్చింది కోయారపాలెం ఇచ్చిన చౌడారం పంచాయతీలో ఉంది. అది విషయం. మరి అయితే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తుంది ఏంటంటే, ఈ ప్రభుత్వం మీద ప్రజలందరూ వ్యతిరేకతతో ఉన్నారు అంటున్నారు కదా, అది ఎంతవరకు నిజం అనుకోవాలంటారు? వ్యతిరేకత ఎవరి అభిప్రాయం వాళ్ళు చెప్పుకుంటారు, సహజం. ఎవరి అభిప్రాయం వాళ్ళు చెప్పుకోకపోతే వాళ్ళు నిలబడలేరు, అది సహజం. అంటే ఈ ప్రభుత్వం మీద ప్రజల్లో వ్యతిరేకత లేదంటారా? ఇంకా లేదు. మరి జగన్మోహన్ రెడ్డి చెప్తుంది ఏంటంటే, నన్నే ముఖ్యమంత్రిగా కోరుకుంటున్నారు ఈ జనాలందరూ అనే మాట అయితే వాస్తవం కాదంటారా? అది పోయి ఆ జనాన్ని అడగండి, తెలుస్తుంది. ఆయన కోరుకునే జనాన్ని అడగాలంటారా? అంతే మరి, అంతే ఆ జనాన్ని అడగండి. సరే, ఇంకొక చివరి ప్రశ్న బాబాయ్. 2029 అధికారం మాదే, నేను వేస్తాను 2.0 పరిపాలన చూపిస్తాను అంటున్నా జగన్మోహన్ రెడ్డి, ఏం చెప్తారు మరి దానికి? సో వచ్చినా చూద్దాం ఈసారి ప్రభుత్వం వచ్చిన తర్వాతే చూద్దాం అంటారే. అంతే, వచ్చినాక ఏ ప్రభుత్వం ఎట్ట చేసేదో చూద్దాం. మరి రపా అంటున్నాడు కదా బాబాయ్. ఈ రపాలు అన్ని ఎట్లుంటాయి అంటే, ఇక రపరాపే. పోయినసారి జరిగిన చూశారు కదా పేపర్లో జనం. దానికి ఇంకా రపరాపాకి ఏం చెబుతారు, మళ్ళీ రపరాపే.